సో తెలంగాణలో ఎట్టకేళ్ళకైతే సక్సెస్ఫుల్ గా ఈ 19th ఆగస్ట్ నుంచి మాత్రం అప్లికేషన్ తీసుకుంటున్నారు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి. సో ఈ వీడియోలో మనం ఎవరు అప్లికేషన్ పెట్టొచ్చు, ఎవరు ఎట్లాంటి పోస్ట్ కోసం ట్రై చేయొచ్చు, ఎవరు అప్లికేషన్ పెట్టినా లాభం లేదు అనే విషయాల గురించి ఈ వీడియోలో డీటెయిల్ తెలుసుకుందాం. అయితే ఈ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి మొత్తంగా అయితే 7,387 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో 275 పోస్టులు ఎస్ఐ సంబంధించినాయి, అంటే ఓవరాల్ తెలంగాణ మొత్తానికి. మిగిలిన 7,112 పోస్టులు అయితే మాత్రం పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన పోస్టులు కానీ ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ నోటిఫికేషన్ చూస్తే మాత్రం కొన్ని పెద్ద పెద్ద బొక్కలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఎట్లుందంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసి కరెక్టే కానీ సక్రమంగా రిక్రూట్మెంట్ అవుతుందా అనే అనుమానం అయితే ఉంది. కానీ మనం ఏం చేయలేం, అది తప్పదు. ఎందుకంటే చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఈ ఎట్రా బాబు ఎప్పుడు పడుతుంది నోటిఫికేషన్ అనేది. సో దాంతో పాటుగా ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది గవర్నమెంట్ అయితే. అది ఏంటంటే చాలా మంది ప్రెజర్ పెట్టడం వల్ల ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఒక 2 సంవత్సరాలు పెంచడం జరిగింది. అది ఏ విధంగా అంటే ఇంత ముందుకు ఉన్నటువంటి ఓల్డ్ నోటిఫికేషన్ కి, అంటే ఫస్ట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కి నెక్స్ట్ జీవో ద్వారా ఏజ్ రిలాక్సేషన్ తర్వాత ఎలా మారిందంటే పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి మామూలుగా 27 సంవత్సరాలు ఉంటుండే. అంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టొచ్చు. దీంతో పాటుగా రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఒక అడిషనల్ 5 years, అంటే 27 నుంచి 5 అంటే 32 సంవత్సరాలు. అంటే రిజర్వేషన్ కలిపి 18 నుంచి 32 సంవత్సరాలు, రిజర్వేషన్ లేకుండా 18 నుంచి 27 సంవత్సరాలు ఉంటుండే. అయితే 2 సంవత్సరాలు యాడ్ చేసిన తర్వాత అది ఏమైందంటే 18 నుంచి 29 అయింది. అంటే 18 నుంచి 29 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పోలీస్ కానిస్టేబుల్ అప్లికేషన్ పెట్టారు. సో దీంతో పాటు ఒక 5 సంవత్సరాలు ఎక్స్ట్రా, అంటే 34 సంవత్సరాలు వస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్, అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఉంటుంది వాళ్ళు. ఇది ముచ్చట. ఈ ఎస్ఐకి ఒకసారి కూడా 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు పాతది. దానికి 2 సంవత్సరాలు యాడ్ చేస్తే 21 పోయి 32 అయింది. 21 నుంచి 32 సంవత్సరాలు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్ 5 years ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్, అంటే 32 + 5 అంటే 37 సంవత్సరాలు అయింది. విత్ రిజర్వేషన్ 21 నుంచి 37 వితౌట్ రిజర్వేషన్ 21 నుంచి 32. ఇది ఏజ్ రిలాక్సేషన్స్. అంటే ఇంకో 2 సంవత్సరాలు ఎవరైతే ఇంకో 2 సంవత్సరాలు వేస్తే బాగుండని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు దీంట్లోకి వచ్చినట్టు లెక్క. కొంచెం అదృష్టం. అంటే దీని కోసం ఒక 3 లక్షల మంది యాడ్ అయినట్టే కాంపిటీషన్ లో. ఇది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి. ఇక్కడ ఒకటి విచిత్రమైన ఒకటి అయితే అబ్జర్వ్ చేయడం జరిగిందండి. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ నోటిఫికేషన్ ప్రకారం. ఇప్పుడు మేజర్ గా చాలా మంది ఎస్ఐ కంటే కూడా పోలీస్ కానిస్టేబుల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉంటాయి, తక్కువ క్వాలిఫికేషన్, ఫిజికల్ మెజర్మెంట్ తక్కువ ఉంటుంది, ఈవెంట్స్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో అందుకని పోలీస్ కానిస్టేబుల్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫస్ట్ డిగ్రీ చేసిన కూడా దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సరే ఎస్ఐ రాకుండా సరే పోలీస్ కానిస్టేబుల్ కొట్టాలరా బాబు అనుకుంటారు. సో అలాంటి పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి రిక్రూట్మెంట్ లో కొంత అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని జిల్లాల వారికి మీ యొక్క గోల్, ఎవరైతే మీరు ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే నేను సివిల్ కానిస్టేబుల్ అవ్వాలి, నేను ఏఆర్ అన్న కావాలి అని అనుకున్నారు, గోల్ పెట్టుకున్నారు, వాళ్ళ ఆశ కొంచెం నిరాశ అయినట్టే. అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా చేస్తారంటే ఇది ఒక కాంప్లికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇంట్లో. అది అర్థం కాలేదు. ఒకటి ఏంటంటే డిస్ట్రిక్ట్ వైజ్ 95% అని పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ ఆర్ కమిషనరేట్ వైజ్ అని పెట్టారు. మళ్ళీ ఏం చేశారు పక్కపంట అక్కడ బిలాంగ్స్ టు విచ్ డిస్ట్రిక్ట్, అంటే ఏ డిస్ట్రిక్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకని పెట్టారు. మరి ఇక్కడ ఆబ్లిక్ ఏం పెట్టారు, కమిషనరేట్ అని పెట్టారు. కమిషనరేట్ అని పెడితే ఏమైందంటే కమిషనరేట్ లో ఒకటే జిల్లా ఉండదు, ఒక 2-3 జిల్లాలు కలిపి ఉన్న కమిషనరేట్ ఉన్నాయి. రాచకొండ ఉంది, నల్గొండ ఉంటుంది, యాదాద్రి ఉంటుంది కొంత భాగం. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది చాలా మంది, మరి ఎందుకు పెట్టారని అర్థం కాలేదు. సరే మనం డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుందాం. డిస్ట్రిక్ట్ వైజ్ ఏ జిల్లా వారికి ఆ జిల్లాకు సంబంధించిన పోస్టులు వాళ్ళకి ఆ జిల్లాలో ఉన్న వ్యక్తులకి 95% రిజర్వేషన్, అంటే ఒక 100 పోస్టులు అనుకోండి, దాంట్లో 95 పోస్టులు కేవలం ఆ జిల్లాలో ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఇచ్చి ఇంకొక 5 పోస్టులు ఓపెన్ కేటగిరీ కింద, అంటే జిల్లాలో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క జిల్లా అభ్యర్థి పోటీ పడవచ్చు. అదే పోస్ట్ కి అవుట్ ఆఫ్ స్టేట్స్, అంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కూడా పోటీ పడవచ్చు. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ అని చెప్పాలి. ఇది ఎందుకంటే లాస్ట్ ఇయర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు లేకుండే. ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు కూడా మళ్ళీ 5% చేసి ఆ 5% మాత్రమే వేరే స్టేట్ వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇక్కడ మొత్తం వేరే స్టేట్ వాళ్ళకి సంధించినట్టే ఉంది. కానీ ఇక్కడ కమిషనరేట్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి కమిషనరేట్ వైజ్ కూడా రిక్రూట్మెంట్ చేస్తారా, డిస్ట్రిక్ట్ వైజ్ రిక్రూట్మెంట్ చేస్తారా అనేది ఇక్కడ కొంచెం వెరీ కన్ఫ్యూజన్ అనమాట. నోటిఫికేషన్ అట్నే ఉంది. మరి అది ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారో తెలియదు. కానీ కింద డీటెయిల్స్ చూస్తే మాత్రం డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు. అయితే ఈ డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తే మేజర్ గా ఉన్నటువంటి ఈ సివిల్ అండ్ ఏఆర్ పోస్టులకు సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తే ఎవరైతే యాదాద్రి భువనగిరి జిల్లాకి, ఎవరైతే మేడ్చల్ మల్కజిగిరి జిల్లాకి, ఎవరైతే హైదరాబాద్ జిల్లాకి, ఎవరైతే రంగారెడ్డి జిల్లాకి చెందిన వాళ్ళు ఉన్నారు, అంటే సైబరాబాద్ తో కలిపి ఈ జిల్లా అభ్యర్థులకు సంబంధించి మీరు రిజర్వేషన్ లో జాబ్స్ కొట్టాలంటే మీతోటి కాదు. అంటే కాదంటే రిజర్వేషన్ లో ట్రై చేసే వాళ్ళకి అసలు పోస్టులే లేవు. యాదాద్రి భువనగిరి జిల్లా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్ వీళ్ళకి ఒక్క సివిల్ పోస్ట్ గానీ ఒక్క ఏఆర్ పోస్ట్ గానీ లేవు, 0. మరి ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 95% మంది జిల్లాకు సంబంధించిన, అంటే జిల్లాకు చెందినటువంటి వ్యక్తులకి ఇస్తామని చెప్తున్నారు. మరి ఇక్కడ పోస్టులే లేవు. పోస్టులు అయినప్పుడు రిజర్వేషన్ ఎందుకంటే అది లేదు కదా. ఈ అభ్యర్థులు దేనికి పోటీ పడాలి? ఏదైతే జిల్లాలో 95% మంది జిల్లా వ్యక్తులకి ఇచ్చి ఆ 5% ఓపెన్ కేటగిరీని చూస్తారా, ఆ 5% ఓపెన్ కేటగిరీ దానికి మాత్రమే ఈ జిల్లా ఉన్న అభ్యర్థులు పోటీ పడాల్సిన సిచ్యువేషన్ వచ్చేసి. మరి పోస్టులు లేవా అంటే కొన్ని న్యూస్ లో ఏం చెప్పినట్టు పోస్టులు ఉన్నాయి కానీ మరి ఏ లేదు గవర్నమెంట్ అని చెప్తున్నారు. మరి తెలియదు మనకు ఆ విషయం అయితే. అది మనకి ఎటువంటి ఆధారం లేనప్పుడు మనం అట్లాంటి అలిగేషన్ కూడా చేయొద్దు. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్ వీళ్ళందరూ కనుక అభ్యర్థులు ఉంటే
ఈ జిల్లాకు చెందిన వాళ్ళు మీకు సివిల్ గానీ ఏఆర్ గానీ పోస్ట్ అయితే లేవు. అంటే మీరు కనుక అప్లికేషన్ పెట్టి మీరు జాబ్ కొట్టాలి, నాకు సివిల్ కావాలి, నాకు ఏఆర్ కావాలని మీరు అనుకుంటే మీరు ఓపెన్ కేటగిరీ ద్వారా మీరు పోటీ పడాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే కేవలం నేను సివిల్ అండ్ ఏఆర్ సంగతి చెప్తున్నాను, మిగతాది కాదు. సో అయితే మిగతా పోస్ట్ వస్తే SPF ఉంటుంది, స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్. అంటే స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ అంటే ఇప్పుడు సెక్రటరీ దగ్గర కానీ కొంచెం ఇంపార్టెంట్ ప్రభుత్వం సంబంధించిన బిల్డింగ్స్ దగ్గర ఎంపీలు అక్కడ ఉంటారు కదా, అక్కడ వాళ్ళ గేట్ల దగ్గర కాపలా ఉంటారు కదా పోలీస్ కానిస్టేబుల్స్. సో అది SPF అనమాట, స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ వీళ్ళందరూ. సో అది రిజర్వేషన్ ఏం లేదు, అంత ఓపెన్ కేటగిరీ. 1380 ఉన్నట్టు పోస్ట్ అవి. అంటే 1380 పోస్టులు ఎవరెవరు పోటీ పడచ్చు అంటే మొత్తం 50 తెలంగాణ పోటీ పడచ్చు. దీంతో పాటు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు కూడా పోటీ పడచ్చు అనమాట. అంటే అది ఒక్కటి ఓపెన్ కేటగిరీ, మిగతా అంతా రిజర్వేషనే 90% ఆ జిల్లాకి. మరి యాదాద్రి భువనగిరి జిల్లా, ఈ మేడ్చల్ మల్కాజ్గిరి, ఈ రంగారెడ్డి, మరి హైదరాబాద్ వీళ్ళందరూ ఎటు పోవాలి అంటే ఓకే SPF కింద వీళ్ళు పోటీ పడచ్చు. అంటే అందరితో పాటు అనుకోండి ఓపెన్ కేటగిరీ చెప్తున్నాయి. అయితే ఇంకొకటి ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ కమిషనరేట్ వైజ్ అని చెప్పి 2 రకాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఏఆర్ పోస్ట్ వచ్చేసరికి కమిషనరేట్ వైజ్ కనుక రిక్రూట్మెంట్ చేస్తే అంటే రాచకొండ కమిషనరేట్, నల్గొండ కమిషనరేట్, వరంగల్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్, హైదరాబాద్ కమిషనరేట్, ఇట్లా కనుక ఈ కమిషనరేట్ వైజ్ కనుక మీరు రిక్రూట్మెంట్ చేసేటట్టయితే ఇక్కడ గట్టి దెబ్బ పడుతుంది. అంటే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళకి సరిపోని దెబ్బ పడుతుంది. ఒకవేళ కమిషనరేట్ వైజ్ కనుక రిక్రూట్మెంట్ చేస్తే వాళ్ళకు దాంట్లో కూడా అంటే ఏఆర్ పోస్ట్ లో కూడా వాళ్ళు ఓపెన్ కేటగిరీల కింద కూడా జాబ్ ఓటే సిచ్యువేషన్ అయితే లేదు. కమిషనరేట్ వైజ్ చూస్తే రాచకొండ కమిషనరేట్ కి అసలు ఒక పోస్ట్ లేదు, దీనికి ఏఆర్ కి సివిల్ కానిస్టేబుల్ కి అసలు ఒక పోస్ట్ లేదు. అదే హైదరాబాద్ దీనికి మళ్ళీ కమిషనరేట్ వైజ్ చూస్తే ఉన్నాయి, డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తే లేవు. ఎందుకంటే ఒకటే కమిషన్ ఉంటుంది కదా, ఇంకో 2 జిల్లాలు కలిపి ఉండే పక్కన కొంచెం భాగం. సో అది సిచ్యువేషన్ అయితే. అంటే ఎడుదిరిగి ఈ యాదాద్రి భువనగిరి జిల్లా అభ్యర్థులు అవుతున్నారు, మరి వాళ్ళకైతే గట్టి పడ్డదనే చెప్పుకోవాలి. అప్లికేషన్ పెట్టేటప్పుడు కొంచెం చూసి పెట్టండి. సో అప్లికేషన్ అంటే ఇప్పుడు కానిస్టేబుల్ కి ఒకటే అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్. రిజర్వ్ క్యాండిడేట్ కి 600 రూపీస్ ఫీజు, నాన్ రిజర్వ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి అంటే SC ST కాకుండా మిగతా అందరికి 1200 రూపాయలు ఫీజు. ఈ కానిస్టేబుల్ కాకుండా ఉన్న మళ్ళీ SI కూడా అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్నప్పుడు 100 రూపాయలు బోనస్ ఇచ్చింది. 100 రూపాయలు SC ST వాళ్ళకి, 50 రూపాయలు అనేది 100 రూపాయలు SC ST కాదు, 100 రూపాయలు అనేది జనరల్ కేటగిరీ వాళ్ళకి, SC ST కాకుండా SC ST వాళ్ళకి మాత్రం 50 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. బోనస్ అంటే 1200 కదా, దాంట్లో 100 రూపాయలు తక్కువ అంటే 1100, అంటే 1200 ప్లస్ 1100 మొత్తం 2300 కట్టాలి 2 పోస్టులకు అప్లికేషన్ పెట్టాలంటే. సో అట్లా అంటే SI కి కానిస్టేబుల్ పెట్టాలంటే. లేదు కానిస్టేబుల్ ఒకటే అంటే 600 రూపాయలు SC ST వాళ్ళకి, 1200 SC ST కాకుండా మిగతా అందరికి, BC వాళ్ళకి కూడా అట్లా. ఇది ఫీజు సంబంధించి కూడా. మరి ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా వాళ్ళు పోటీ పడాల్సిన పోస్టులు ఏంటంటే ఫైర్ ఫైటర్స్ జాబ్స్ ఉన్నాయి. దాంట్లో 75 పోస్టులు ఉన్నట్టుని యాదాద్రి జిల్లాకు సంబంధించి. దాంట్లో ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంది. కానీ ఇక్కడ అదృష్టం ఎవరికైతే ఎవరికైతే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ LMV లైసెన్స్ ఉన్నారో వాళ్ళు గట్టి అదృష్టవంతులు చెప్పాలి. ఈ ఫైర్ ఫైటర్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ LMV డ్రైవింగ్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకి ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందో వాళ్ళు దీనికి పోటీ పడవచ్చు. ఎందుకంటే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. రిజర్వేషన్ ఉంది అంటే యాదాద్రి డిస్ట్రిక్ట్ కి, అలాగే లైసెన్స్ ఉన్నది కూడా కావాలి. ఉమెన్ కూడా ఉంది, కానీ ఉమెన్స్ తక్కువ, లైసెన్స్ ఉమెన్స్ తక్కువ ఉంటారు. ఇంకా ఉమెన్స్ ఇంకా బెటర్. ఉమెన్స్ వాళ్ళకి ST అయ్యండి, ఇంకా వాళ్ళకి LMV లైసెన్స్ అనుకోండి ఇంకా అదృష్టవంతులు. తక్కువ అంటే మార్క్స్ తక్కువ వచ్చినా సరే కొట్టేస్తారు జాబ్. సో అది ఫైర్ ఫైటర్ సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా. మీద యాజ్ పర్ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే పోటీ అయితే గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ SPF స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్, ఇది ఓపెన్ కేటగిరీ. అయితే ఈ స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ సంబంధించి ఒకటి ఏ పోస్ట్ కూడా రన్నింగ్ లో క్వాలిఫై కావాలి జస్ట్ అంతే. కానీ SPF సంబంధించి మాత్రం రన్నింగ్ అనేది ఉన్నటువంటి రన్నింగ్ లో క్వాలిఫైడ్ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి ఫైనల్ ఎగ్జామ్ లో. అంటే ఎంత తక్కువ టైంలో ఫినిష్ చేస్తే మీకు అన్ని మార్క్స్ అనేవి యాడ్ అవుతుంది. సో అట్లా అనమాట. అంటే మీరు ఎవరైతే SPF కి పోటీ పడుతున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం స్పీడ్ గా పరిగెత్తడానికి ట్రై చేయండి. అంటే రన్నింగ్ లో క్వాలిఫై అని చూడకుండా తొందరగా అంటే మార్క్స్ యాడ్ చేయడం కోసం తొందరగా బిఫోర్ 1 minute, బిఫోర్ 30 seconds ముందు టార్గెట్ ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. అందులో ముఖ్యంగా యాదాద్రి భువనగిరి చెందినటువంటి క్యాండిడేట్స్ ఎవరుతున్నారో వీళ్ళు ముఖ్యంగా. ఎందుకంటే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన వ్యక్తులకి ఎట్లాగో రిజర్వ్ లో ఈ AR సివిల్ ఎట్లా లేదు. మీకు ఉన్నది పోటీ పడాలంటే అంటే ఈ యొక్క జిల్లాకి ఎక్కువ పోస్ట్ కావాలంటే దీంట్లో ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రన్నింగ్ లో ఎక్కువ ఫోకస్ పెట్టి తొందరగా మీరు రన్నింగ్ ఫినిష్ చేయగలిగితే ఆ పోస్టులలో ఎక్కువ భాగము ఎక్కువ మందికి యాదాద్రి జిల్లా వాళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే అది రిజర్వేషన్ కాదు, ఓపెన్ కేటగిరీ. ఇప్పుడు ఒక జిల్లాలో టాప్ 1380 మంది టాప్ అందరూ ఒకే జిల్లాకు వచ్చారు అనుకోండి, ఆ పోస్టులు ఒక జిల్లాకి పోతాయి. అట్లా అంటే టాప్ ర్యాంకర్ చూస్తారు, వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు చెందిన వాళ్ళు కాదు. సో కాబట్టి యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోటీ పడాలంటే మీరు SPF కు పోటీ పడాలి. దీంట్లో మీరు ఎగ్జామ్ లో ఎక్కువ మార్క్స్ సంపాదించాలి. అలాగే రన్నింగ్ లో కూడా టార్గెట్ ని ఇచ్చిన టైం లోపలనే వీలైతే 1 minute లోపల లేదంటే 30 seconds లోపలనే మీరు ఫినిష్ చేయగలిగితే మీకు కొన్ని మార్క్స్ యాడ్ అయ్యి ఎక్కువ పోస్టులు ఈ అభ్యర్థులకి, ఈ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులకి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది. లేదంటే ఇక వేరే జిల్లా వాళ్ళు కనుక ఫినిష్ చేసి ఉంటే అప్పటికి వెళ్ళిపోతే పోస్టులు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టే ముందు 1-3 సార్లు ఆలోచించుకొని అప్లికేషన్ పెట్టండి. అనవసరంగా 12 రూపాయలు 1200 రూపాయలు ఇక ఛాన్స్ అయితే ఉంటాయి. ఇది ముచ్చట. అది SI కూడా అంతే. SI కూడా పెద్దగా ఏం లేవు పోస్ట్ యాదాద్రి జిల్లా సంబంధించి కూడా. AR కూడా అంతే. లేదు మీరు పోస్ట్ కొట్టాలి, మాకు జాబ్ అవ్వాలంటే మీ టార్గెట్ ఎలా ఉండాలంటే డైరెక్ట్ గా ఓపెన్ కేటగిరీకి టార్గెట్ పెట్టాలి. ఇప్పుడు ఓపెన్ కేటగిరీ చూస్తే 8 పోస్టులు 12 పోస్టులు 5% అనుకోండి. 5% అంటే ఇది 35 అంటే 350 పోస్టులు. అంటే ఓపెన్ కేటగిరీలు అంతా మీరు కొట్టాలంటే 350 పోస్టులు 340 పోస్టులు ఉన్నాయి. అంటే 340 వేసుకుందాం మనం. ఈ 340 పోస్టుల టాప్ ర్యాంక్ స్టేట్ వైజ్ టాప్ లో 340లో
మీ పేరు ఉండాలి. అంటే మీరు యాదాద్రి డిస్ట్రిక్ట్ లో జాబ్ కొట్టాలనుకుంటే ఎవరైనా సరే ఆ జాబ్ కొట్టాలనుకుంటే ఓపెన్ కేటగిరీ కింద టాప్ 360లో మీ పేరు ఉంటే మీకు ఓపెన్ కేటగిరీలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఎందుకంటే దానికి ఎటువంటి రిజర్వేషన్ ఉండదు, జస్ట్ ఓవర్ టాలెంట్ ఉంటే వాళ్ళదే అదనమాట ఓపెన్ కేటగిరీ అంటే అది. సో ఇదనమాట. అందుకని ఈ యొక్క యాదాద్రి జిల్లా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి వీళ్ళు ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ పెట్టేవాళ్ళు కొంచెం జాగ్రత్త చూసుకొని ఇంకోసారి ఆలోచించుకొని చెక్ చేసుకొని అప్లికేషన్ అనేది పెట్టుకోండి. సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే మామూలుగా ఆధార్ కార్డు మ్యాండేటరీ, తర్వాత 10th మేము మ్యాండేటరీ, ఇంటర్మీడియట్ మేము మ్యాండేటరీ, ఇది పోలీస్ కానిస్టేబుల్ వరకు, ఎస్ఐకి అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి ఇంకో డిగ్రీ, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, తర్వాత ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఈ ఓబీసీ వాళ్ళకి ఎందుకంటే అంటే బీసీ వాళ్ళకి ఎందుకంటే వీళ్ళు రిజర్వేషన్ కింద కావాలంటే మాత్రం క్రిమినల్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావచ్చు. లేదు మాకు రిజర్వేషన్ ఏమవుతుంది మేము డైరెక్ట్ ఓపెన్ కేటగిరీ పెట్టుకోవడం అంటే మీరు బీసీ వాళ్ళు ఎన్సీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయకుండా ఎన్సీఎల్ సబ్మిట్ చేయకుండా నష్టం లేదు. మీరు సబ్మిట్ చేయాలనుకోండి మీరు ఓపెన్ కేటగిరీలో పోతారు, ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారనుకోండి రిజర్వ్ కింద పడతారు, అంతే తేడా. ఇది బీసీ వాళ్ళకి సంబంధించి. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయిపోయింది, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఉండాలి. అలాగే బోనఫైడ్ 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బోనఫైడ్ కంపల్సరీగా అవడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. మరి రిక్రూట్మెంట్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అది ఎట్లా పెట్టాలి, ఎట్లా పేమెంట్ చేయాలని తర్వాత వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది వీడియో కాబట్టి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి యోగి విజ్డమ్ అనే ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఈ రోజు నుండి అంటే 20th ఆగస్టు 2026 నుంచి కూడా ఈవినింగ్ 9 PM నుంచి కూడా లైవ్ రాబోతుంది. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్ సంబంధించి సూపర్ 30, సూపర్ 50 అనే క్వశ్చన్, టాప్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహన దినేష్ ఉంటుంది, కాకతీయ దినేష్ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ సంబంధించి ఒక స్పెసిఫిక్ పైన దానిపైన సూపర్ 30 క్వశ్చన్స్, సూపర్ 50 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అది లైవ్ లో పెట్టి సో దీంట్లో పాల్గొని కూడా మీరు మీ యొక్క నాలెడ్జ్ ని మనకి ఎంత వరకు ఉందని కూడా టెస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా నేను కూడా దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఎందుకు వచ్చిందని కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.